గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట్లు షురు. పెండ్లవుడు సంగతి పక్కకు పెట్టుర్రి. అసలు పిల్లనో పిల్లగాన్నో సూషుడే పెద్ద నెత్తి నొప్పల్లా. అసలు పెళ్లి సెట్ అయ్యేదాకా ఇంట్లోకి నిద్ర పడుతోట్టు. అసలు ఈడు జోడు ఎవరిని చూడాలి, ఎసుంటోని చూడాలి, కొలువేముండాలి. అసలు మంచోడేనా? ఓయమ్మనే కంతిరోడైతే ఎట్లా? ఆడపడుచులు ఉన్నారా? ఒక్కడే కొడుక? ఏ పాట సంపాదిస్తాడో? సొంతిల్లున్నదా, కిరాయి ఇంట్లుంటాండా? గుణం ఎట్లుంటుందో? సుట్టపోల దాంట్లో చూడాలనా, లేకుంటే పెళ్లిళ్ళ పేరయ్యను పడుదునా? ఆగర్సే ఫోటోలో ఒక తీరుండి బయట ఇంకో తీరుంటే ఎట్లా? అచ్చినోడు మెచ్చుతాడా? వాళ్ళ చుట్టాలేసుంటోళ్ళో పిల్లగానికి కలర్ ఎట్లున్నదో, ఆయన ఏజ్ ఎంతో, వాళ్ళ నాయనకు బట్టగుండుంటే ఈ పిల్లగానికి కూడా బట్టగుండు వస్తే ఎట్లా? బిడ్డ సుఖంగా ఉంటుందా? ఇంట్లో నెగులుతుందా అత్తమామలతోని? ఇగో ఇట్లా సవాలచ్చా ఆలోచనలు ఎంక్వైరీలు చేస్తుంటారు వాళ్ళ. నాకు తెలిసి ఇట్లనే ఉంటుంది కావచ్చు. కానీ ఒక బుజ్జోళ్ళ నాయన అంతకు మించి ఆలోచన చేసిండు. శేషుడే కాదు, పూలు పనులు అయినాక కూడా పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడు. అసలు ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నాడు? ఏమిటికి గట్ల చేసిండు? ఏది ఓమాలు కరుచుకొని వద్దాం రాండ్రి. పెళ్లి కొడుకు సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నదని లగ్గాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు కాదు. గిట్ల కూడా పెళ్లి లాగిపోతే అని నాకు ఇప్పుడే ఎరికైంది. సిబిల్ స్కోర్ అంటే ఎరికే కదా, నేను చెప్తా. అయితే బ్యాంకోళ్ళు లోన్లు ఇవ్వాలంటే మన సిబిల్ స్కోర్ చూస్తారు. పిల్లగాడు మంచిగానే కమాయిస్తుండా, లోన్లు గీన్లు తీసుకొని బరాబర్ కడుతుండా అన్నది ఆ స్కోర్ తో వెళ్ళిపోతుంది. కిస్తీలు మిత్తీలు కరెక్ట్ కట్టకుంటే మాత్రం సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది. ఇక లోన్లు కూడా చక్కగా రావు, బ్యాంకులు అప్పు ఉంటది. అయితే మహారాష్ట్రలో ఒక పిల్లగానుకున్న పిల్లకు పెళ్లి ఫిక్స్ చేసిరు పెద్దోళ్ళు. పిల్లగాడు మంచి నౌకరీ ఎత్తాడట. కట్నాలు ఇచ్చుపుచ్చుకునుడు ఇవన్నీ మాట ముచ్చట కూడా ఒడిచింది. పూలు పండ్ల అరపూజ కూడా అయిపోయినాయి. పెళ్లి చేసుడే ఆలస్యం. అయితే ఈ పెళ్లి పిల్లోల నాయన ఎందుకు ఆ పిల్లగాని సిబిల్ స్కోర్ చెకింగ్ చేసిండు. ఆ స్కోరు తక్కువ ఉన్నదట. అంటే లోన్లు తీసుకున్నాడట కానీ కట్టే కిస్తీలు చక్కగా కట్టనట్టున్నది. కథమిగా నీ సిబిల్ చక్కగా లేదు, నా బిడ్డనిచ్చి నీకు పెళ్లి చెయ్యా అని పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నాడు. అరే ఎవరన్నా పిల్లగాడు మంచిగున్నాడా, ఆస్తి పరుడేనా, నౌకరు చేస్తుండా, పిల్లను మంచిగా చూసుకుంటాడా, ఇవి చూస్తారు కానీ నడుమిట్లకి సిబిల్ స్కోర్ ఏందని వాళ్ళు పరిశాన్ అయ్యారు. అంటే లోన్లు క్రెడిట్ కార్డుల పేరుతో తీసుకున్న అప్పులే చక్కగా కట్టకుంటే ఇక రేపు నా బిడ్డని ఏం చక్కగా చూసుకుంటావు? నీకు అప్పేడ ఉడుతుంది, నా బిడ్డ బతుకు బర్బాద్ అవుతుందని వాళ్ళ నాయనకు అనిపించి పెళ్లి క్యాన్సల్ 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 అనుకుంటే క్యాన్సల్ చేసుకున్నాడు. మంచిగా లేదని లోన్లు ఇయ్యరు, క్రెడిట్ కార్డులు ఇయ్యరని ఎరికే గానీ లాస్ట్ కు పిల్లలు కూడా ఇయ్యరని ఇప్పుడు ఎరకైంది. ఓ పెళ్లి గాని ప్రసాదులు, మీకిగా మంచి నౌకరు ఉంటే సరిపోదు, జరా సిబిల్ స్కోర్ కూడా నట్టు చూసుకోర్రి. బ్యాంకోన్కి లోన్ పైసలు కట్టకుంటే ఇక్కడ పెళ్లిళ్ళు కూడా అయితట్టు లేవు మరి మీకు. మియావ్ మియావ్ పిల్లి పెట్టింది పెద్ద లొల్లి, పిల్లి మేవ్ మేవ్ అనును, పిల్లి పాలు తాగును, దానికి ఎలకలంటే పానము. ఏందవ్వా ఇవాళ పిల్లి శాస్త్రం చెప్పబడితేవి అని అంటారా ఏంది? అయితే పిల్లిని చూస్తే నాకు భయమే అవుతుంది వల్ల. పిల్లి కళ్ళు పెట్టుకొని గురుకోయించి చూస్తుంటే గుండెపోటు వచ్చినట్టే అనిపిస్తుంది కదా. కానీ కొందరు మాత్రం పిల్లులను సాదుకుంటారు వల్ల, వాటికి పిల్లి బిస్కెట్లు చిక్కటి పాలు పోసి ఒక ప్రేమ చూయిస్తారా. సరే ఇక ఈ ప్రేమల సంగతి పక్కకు పెడితే, నల్గొండల ఒక పిల్లి 2 కుటుంబాలను పోలీస్ టౌన్లోకి పోయేటట్టు చేసింది. ఎందుకో అరుచుకొని వద్దాం రాండ్రి. ఉన్నావే పిల్లి? అమ్మ ఇగో గీదేగా పిల్లి. ఇగో వీళ్ళని పోలీస్ స్టేషన్లోకి పట్టుకొచ్చి పెద్ద పంచాది పెట్టించింది. అగ చూడుర్రి 2 కుటుంబాలకు పంచాది పెట్టి ఇది ఎట్లా గురకాయించి చూస్తుందో. సంబరం అనిపిస్తుందా నీకు? ఇంతకు ముచ్చట ఏంటంటే, నల్గొండలో ఉండే పుష్పలత అనే అక్క ఒక పిల్లిని తెచ్చుకొని సాదుకుంటుందట. 3 ఏళ్ళు కంటికి రెప్పలెక్కగా పడుకున్నది. పోయినేడాది ఆ పిల్లి తప్పిపోయింది. ఆమె పోలీస్ టౌన్కి పోయి మిస్సింగ్ కేసు కూడా పెట్టింది. అయితే ఓ పక్కింట్లో మ్యావ్ మ్యావ్ అని సపడేస్తుంటే ఆ ఇంటి ముఖాన పోయి చూసింది. ఈ పిల్లే మ్యావ్ మ్యావ్ అనుకుంటూ ఉంటుందట. అమ్మా, నా పిల్లిని పక్కింటి వాళ్ళు ఎత్తుకపోయారని వాళ్ళతో లడాయికి పోయింది. ఇది మా పెళ్ళే, ఇది మా తెల్ల పిల్లి, మాది గోధుమ రంగు పిల్లి అని వాళ్ళు ఉల్టా బైజ్ చేసిరు. అయినా పుష్పలత కిన్లే, మా పిల్లికే రంగేసిరని మా అనుమానము. ఇక పంచాది పోలీస్ టౌన్ దాకా పోయింది. పిల్లి కోసం 2 కుటుంబాలు గిట్ల పోలీస్ టౌన్ లోనే లడాయి చేసుకున్నారు.
ఇక ఇంకో దిక్కేమో పెద్ద పోలీస్ సార్లకు ఈ పిల్లి పెట్టిన పంచాయతీ పెద్ద నేత నొప్పి తీసుకొచ్చింది. ఆ పిల్లేమో సపోర్ట్ చేయలేదట. వాళ్ళు కొట్లాడుకుంటా అంటే మిట్ట మిట్ట చూసుకుంటుంటుంది. మనసులో ఏమనుకుంటుందో ఏం పాడో మరి. అందుకే పోలీసులు దర్యాప్తులు, ఎంక్వైరీలు, సాక్ష్యాలు, ఆధారాలు అనుకుంటా పెద్ద పని పెట్టుకున్నారు. మరి లాస్ట్ కి పిల్లి ఎవరిదైతుంది, ఎవరింటికి పోతుంది, గది తెలవవలసి ఉన్నది. ఏమే పిల్లి నువ్వన్నా సపోర్ట్ చేయరాదే? అది చేయదట. కీసులాటలు పెట్టుకుంటా అంటే దీనికి కూడా సంబరం అనిపిస్తున్నట్టున్నది ఏ పాటు. అవును, మీకు కారు డ్రైవింగ్ ఛానల్లా ఇగో ఇప్పుడు ఎవరైనా కానీ కారును స్టీరింగ్ తిప్పుకుంటా నడుపుతారు కదా. కానీ ఇప్పుడు మనం బెంగళూరు పోదాం పాండ్రోల్లా. మన బాలయ్య బాబు వారసురాలు కావచ్చు. ఒక అక్క కారు నడిపే తరిక చూడుండ్రోల్లా. మీకు కరెంట్ షాక్ కొట్టకుంటే నన్ను అడుగుండ్రి. జోరుగా హుషారుగా షికారు ఓదుమా. ఆహా, యోగి అమ్మగారు కారు నడుపుకుంటూ ఆఫీస్ పోతుందోల్లా. ఇంట్లో వింతేమున్నది, విడ్డూరం ఏం పాడుపడ్డది అంటారా? లెక్కగా అయితే కారు నడపాలంటే స్టీరింగ్ పట్టుకొని డ్రైవింగ్ చేయాలి కదా. కానీ మేడం గారు మాత్రం చేతుల ల్యాప్టాప్ పట్టుకొని కారు తోలుతుంది. అమ్మగారు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కొలువు చేస్తుందట. టైం ఎందుకు ఖరాబ్ చేయాలి అని అనుకున్నదో ఏం పాడో. ఒక దిక్కు డ్రైవింగ్ చేసుకుంటా, ఇంకో దిక్కు ల్యాప్టాప్తో కొలువు చేస్తుంది. అసలు ఏమన్నా పనితనమా? నిజంగా కంప్యూటర్ ఒత్తుకుంటూ కూడా డ్రైవింగ్ చేయొచ్చని రుజువు చేసిన ఈ అక్కగారి గుండె చాలా గట్టిది. అయితే మేడం గారి డ్రైవింగ్ పోలీసుల కంటపడ్డది. ఆమె పనితనాన్ని మెచ్చి ఏయో గిట్ల 1000 రూపాయల పైనేసి కాగితం చేతిలో పెట్టిర్రు. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంట్లో కూర్చొని పని చేసుకోవాలి కానీ కారు నడుపుకుంటా కాదు మహాతల్లి అని గిట్ల శాలంతో సన్మానం చేసిర్రు అన్నట్టు. అసలు నన్ను అడిగితే ఈ మేడం ఇన్ఫోసిస్ కంపెనీలను లేకుంటే ఎల్ఎన్టీ కంపెనీలను కొలువు చేస్తుంది కావచ్చల్లా. ఎందుకంటే ఇన్ఫోసిస్ ఓనర్ నారాయణమూర్తి సార్ చెప్పలేదా ప్రతి ఒక్కరు 70 గంటలు పని చేయాలి అని. ఎల్ఎన్టీ కంపెనీ ఓనర్ కూడా గదే మాట అన్నాడు. ఇక బాసులు చెప్పినట్టే మేడం గారు తూచా తప్పకుండా పాటిస్తుంది కావచ్చు. అందుకే ఒక చేయితోని డ్రైవింగ్, ఇంకో చేయితోని కొలువు చేసుకుంటా గిట్లా సర్కస్ ఫీట్లను చేస్తుంది. నిజంగా పెళ్లి చేసుడంటే అసలు చిన్న ముచ్చట్న అనవల్ల. చెప్పుండ్రి, మాట ముచ్చట నడవాలి, ఇచ్చి పుచ్చుకునుడు కూడా మాట్లాడుకోవాలి. ఇక కొందరు కంతిరోళ్ళు ఉంటారు, ఫస్ట్ మాట్లాడుకున్నవి పెండ్లికి ముందే ఇయ్యకుంటే పిస పిస ఎత్తుంటారు. అదేనోళ్ళ కట్నాలు కానుకల గురించి చెప్తున్నా. అసలు కట్నం ఇచ్చుడే పెద్ద తప్పు, వాళ్ళకు జైలు శిక్ష కూడా పడుతుంది. అయినా ఇచ్చేటోళ్ళు ఇయ్యకుండా ఉంటున్నారా అంటే, తీసుకునేటోళ్ళు తీసుకోకుండా ఉంటున్నారా అంటే ఉంటలేరు. ఇచ్చేటోళ్ళు ఇస్తూనే ఉంటున్నారు, తీసుకునేటోళ్ళు తీసుకుంటూనే ఉంటున్నారు. కాకపోతే వాటికి కానుక ఈ నాము అని ముద్దుగా వెలుసుకుంటాండ్రు. అట్లుంటుంది మరి కథ. సరే కానీ ఇప్పుడు మనం ఒక పెళ్లి కాడికి పోదాం రాండ్రోల్లా. ఆ పెళ్లిళ్ళ అప్పగింతల కార్యం చూస్తే మీరు పర్షాన్ అవుడు పక్కా. జల్దిన చూసి పర్షాన్ కాండ్రి. రండి 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 తోలుక రండి. తోలుకొచ్చేది పెళ్లి పిల్లను కాదు, పెళ్లి పిల్ల కంటే కూడా ఇంపార్టెంట్ పైసల కట్టలను అగగగగో పల్లెంలో పెట్టి మరీ తెస్తాను కదా. ఇక పెళ్లి కొడుకు కప్పయ్యపురి, నీ కట్నం పైసలు నీకు ముట్టినాయి, మా బిడ్డ కూడా ముట్టింది, లెక్క పెట్టుకో, మంచిగా చూసుకో అని అప్ప చెప్పినరోల్లా. అయితే రాజస్థాన్ రాష్ట్రంలోనొల్లా ఒక పెండ్లైతాంది. పెండ్లంటే ఎంత లేదనుకున్న కట్నాలు, కానుకలు, ఇనాములు, గినాములు ఉంటాయి కదా. పెండ్లి పిల్ల వీళ్లకు గావురాల బిడ్డ కావచ్చు. 3 కోట్ల కట్నం ఇచ్చి మరీ లగ్గం చేస్తాండ్లు. ఇక 3 కోట్ల రూపాయలను కూడా పెళ్లి పిల్లలను తీసుకొచ్చినట్టే ఎంత భద్రంగా పట్టుకొత్తాను రోజుడు. మంచిగా పల్లెంలో పెట్టి పెళ్లి కొడుకు మీద గుమ్మరిచ్చిర్రు.
ఇక వీళ్ళ మర్యాద సల్లగుండా పెళ్లి చేసుకునేటందుకు 3.5 కోట్ల కట్నమా? కట్నం ఇచ్చుడు తప్పు కదా. మిమ్మల్ని జైలేసుడే అంటే ఏమంటారు? ఇది కట్నం ఎందుకైతుంది? ప్రేమతోనిస్తున్న ఈనాము అల్లునికి ఈనామిచ్చిన తప్పేనా అని రివర్స్ అంటుంటారు. గట్లున్నది ముచ్చట. అసలు పెళ్లి కొడుకుని కాదోల్లా ఈ కట్నం ఇస్తున్న వీళ్ళను జైళ్ళను కాలే కావచ్చు. అల్లునికి 1 కోటి రూపాయలు ఇట్లా పల్లెంలో పెట్టిస్తాండ్రంటే ఈడి వాళ్ళు వీళ్ళ ఇంట్లో చెక్కింగులు చేస్తే ఏ పాటు పైకి వెళ్తాయో కదా. అవు కానీ నా ఫోన్ ఏది? అమ్మాయి ఈయనే ఉన్నది. ఎందుకన్నా మంచిది జర దూరంగా ఉంచుకోవాలి ఫోను. అసలు ఈ ఫోన్లతోనే పెద్ద సావొచ్చి పడింది కాదోల్లా. అంటే ఇన్స్టాగ్రామ్లు చూసుడు, వాట్సాప్లలో చాటింగులు చేసుడు, వీటి గురించి అంటలేను నేను. ఇగో దీని గురించి పెట్టే జర వీడియో నేను కళ్ళు మూసుకుంటా. పెట్టు. ఇగో ఈడ ఒక పెద్దక్క షాపింగ్ చేస్తాంది కదా. చక్కెర తీసుకుంటాందో షాయి పత్తే కొంటాందో మనకి తెలియదు. పక్క పొంటి పెనిమిటి కూడా ఉన్నాడు. ఇక ఆమె పాయింట్ జోబులో సెల్ ఫోన్ పెట్టుకున్నది. జిన్ను పాయింట్ కదా, వెనక జేబులో పెట్టుకొని షాపింగ్ చేస్తాందో. అంతల్నే ఏమైందంటే వామ్మో ఏంది అసలు అట్లా అంటుకున్నది ఏంది అంటే జేబులో పెట్టిన ఫోనే పేలిపోయిందంటనుల్లో. మంటలు చూడు ఎట్లా వెళ్తున్నాయో. ఎవరి కాళ్ళు భయపడి పారిపోయినరు. పెనిమిటే కాపాడేందుకు తనలాడుతున్నాడు. ఎట్లనో గట్ల ఆపద నుంచి అయితే బయటపడ్డది. ఇగో ఈసోంటి చూసినప్పుడే ఫోన్లు అంటే గజ్జుమంటున్నది. ఛార్జింగ్ పెడుతుంటే ఫోన్లు వేలంగా చూసినా గానీ ఆఖరికి జేబులో పెట్టుకున్నా ఇగో ఇట్లా పేలిపోతున్నాయి ఏందుల్లో. ఓ పబ్లిక్ జర పైలం మరి. కొందరు పిలవని పేరంటానికి పోతుంటారు కదా నోళ్ళ. అయ్యో గదేనోళ్ళ పెళ్లి దావతులా దొంగ సుట్టపోళ్ళు అన్నట్టు ఏడనన్న దావతులు అవుతున్నదంటే చాలోళ్ళ సాటుగా పోతారు. పెండ్లోళ్ళ లెక్కనే దర్జాగా కూర్చుంటారు. బేగులు వచ్చేదాకా కడుపు నిండా తింటారు. సోంపు బుక్క అవతల పడతారు. అప్పుడప్పుడు ఈ దొంగ సుట్టాలు దొరుకుతారు కూడా. ఇక అట్లా దొరికితే ఎంత ఇజ్జత్ తక్కువ చెప్పుండ్రోళ్ళ. అయితే గిట్లనేనోళ్ళ ఒక ఊళ్ళే జోర్దారుగా పెళ్లి దావత్ అవుతాంది. చుట్టాలు గిట్టాలు అందరు వచ్చిర్రు. ఇక ఆ దావత్కు చెప్పక చెయ్యక ఒక దొంగ సుట్టం వచ్చిందోళ్ళ మొన్న చూడుర్రి. అవోల్లా ఇగో బంగ్లాలనే పెండ్లైతున్నది. పిలువని పేరంటానికి ఒక దొంగ సుట్టం వచ్చింది. ఆ దొంగ సుట్టాన్ని పట్టుకునేందుకు ఆగో తుపాకులు గిపాకులు పట్టుకొని మరీ వచ్చిర్రు కదా. ఓష్ని ఇంతకు ఎవలా సుట్టము అయినా బుకెడంత బగారు బువ్వ తినిపోతాడు కావచ్చు. గాదానికే తుపాకులు పట్టుకొని వచ్చుడు అవసరమా? ఇంతకు ఎవలంటారా పిలువని పేరంటానికి వచ్చింది? అగ్గగ్గో చూడురులో. ओके हाय हाय चलो चलो नहीं है चलो 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 हाँ हाँ वो पंजा मार दिया है तेंदुआ है तेंदुआ है तेंदुआ है तेंदुआ है చూసిండ్రా పులి చిరుత పులి పెన్లోళ్ళ ఇంటికి వచ్చిందోల్లా. అగో లాడ్ సాపుగా అంతా తిరుగుతున్నది. మంచిగా మీదికి పోయింది. ఇక ఈ దొంగ చుట్టాన్ని చూసి అసలైన చుట్టాలు ఉరుకుడు. ఇక పెండ్లి పిల్లగాని గోస చూడాలొల్లా. మా పెండ్లికి ఇగో ఈ పూలొచ్చిందేంది అని అనుకుంటా గజ్జుమన్నారు. ఇక అడవి ఆఫీసర్లను పిలిపిస్తే వాళ్ళు ఇట్లా పెద్ద పెద్ద టెర్రరిస్టులను దొరకబట్టుకునేందుకు ఎంత తన్లాడతారో గట్ల తన్లాడిర్రు. ఇక వీళ్ళను చూసినాక పులికి బీపీ లేచింది. భయమే అయిందో వాళ్ళ మీదికి మరలబడ్డదోల్లో. ओके हाय हाय चलो चलो नहीं है चलो चलो चलो
हाँ हाँ वो पंजा मार दिया है तेंदुआ है అగో పాపం ఈ ఆఫీసర్ చెయ్యిని గీరినట్టున్నది కదా. ఇక లాస్ట్కు ఎట్లనో గట్ల చిరుత పులిని దొరకబట్టిర్రు. ఏమే పులి, నీకు పెన్లోళ్ళ ఇంట్లో ఏం పనే? బగారు బువ్వ తిందామని వచ్చినవా, చికెన్ బొక్కలు కంకుదాం అనుకున్నావా, లేకుంటే భారత్లో తీన్మార్ డాన్సులు నాగిని డాన్సులు చేద్దాం అనుకున్నావా? అసలు తెలవని సుట్టపోడు చెప్పకా చెయ్యక దావతకచ్చి తింటేనే ఓర్తలేరు. ఇక నిన్నెట్లా ఓర్తాడు అనుకున్నావే? ఇక మళ్ళా వాళ్ళకి అత్త వీటికెళ్ళి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము, చదువులమ్మ చెట్టు నీడలో, వీడలేమంటూ వీడిపోమంటూ వీడుకో, కరెక్టేనా? కరెక్టే ఉండొచ్చు. వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపితనము చివరి మలుపులో. ఇంకో పాట. హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ హ్యాపీ డేస్. ఏందవ్వా మల్లీశ్వరి, ఏంది అసలు ఆ గాన కచేరి ఏంది? నువ్వేంది అసలు మమ్మల్ని ఉండుమంటావా లేకపోతే పారిపోమ్మంటావా అని కారేటం ఆడేరోళ్ళా? అట్లా ఆడకుండ్రి. అయితే ఇప్పుడు కాలేజీలల్లా ఈ స్కూళ్ళల్లా గివే పాటలు వినబడతాయోళ్ళ ఫేర్వెల్ దావతులు నడుతాయి కాదు. ఫేర్వెల్ దావతులు అంటే మంచిగా కాలేజీలో ప్రోగ్రాములు పెట్టుకుంటారు, క్లాస్మేట్లు మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటారు, సార్లకు సన్మానాలు కూడా చేస్తారోళ్ళ. కానీ ఒక కాలేజీ పోరలు ఏం చేసిండ్రో ఎరికినా అనోళ్ళ. చూడర్రి మీరే, బెంజ్ కార్లు, ఆడి కార్లు, స్కోడా, ఇగో ఈడ BMW కారు ఉన్నది, పోర్చే, రేంజ్ ఓవరు, ఫార్చునరు, అబ్బర బిడ్డ, మహేంద్ర కారు. ఇప్పుడు కార్లలో తిరుగుతున్న వాళ్ళని చూడుండ్రోల్లా, వీళ్ళు అంబానీల సుట్టపోళ్ళు, అదాని ఇంట్లో పెద్ద పెద్ద బిజినెస్లు చేసేటోళ్ళు అని అనుకోగల్లా. కాదు, బడి పోరగాన్లు, 12వ తరగతి చదువుతాన్లు. ఇక పరీక్షలు దగ్గర పడుతున్నాయి కదా, ఈ స్కూళ్లకు తాతిళ్ళు కూడా ఇస్తాన్రు. ఇక లాస్ట్ సారి అందరం కలుసుకుందాము, ఇక వచ్చేసారికి ఎవడు ఎక్కడుంటాడో ఎవనికి తెలుసు, ఫేర్వెల్ పార్టీ వేసుకుందాము అని అనుకున్నారు. సరే, మంచి ఆలోచననే. కానీ ఆ ఫేర్ పార్టీని చూడురోల్లా, ఒక్కొక్కడు కార్లు వచ్చి రోడ్ల మీద ర్యాలీలు తీసిర్రు. మమ్మల్ని చూడుర్రి, మా ఏషం చూడుర్రి, మా లెవెల్ చూడుర్రి, మా పైకం చూడుర్రి అనుకుంటా ఇగో ఇట్లా దూసుకుపోయిర్రు. అవసరమా అనోళ్ళ ఈ పోరగాన్లకు ఇప్పుడే ఇంతగానం బిల్డప్పులు? కథకు నా వాడెత్తు. చదువుకునే పోరలు చదువుకునేటట్టు ఉండాలి గాని గిట్లెందో వల్ల నేనేం కండ్లమంటతనంతో అంటలేను. వీళ్ళ మీద కుళ్ళు కూడా లేదు. కాకపోతే 15-16 ఏండ్లు కూడా పడనే వాళ్ళు లేదు. ఈ వయసులోనే గిట్ల చేస్తే ఎట్లా అని ఎవరికన్నా అనిపిస్తుంది కదా. అసలు వీళ్ళను కాదోల్లా, వీళ్ళకు కార్లు ఇచ్చిన అమ్మ నాయనలను అనాలే. ఇగో గిట్లనే అంటున్నారు లో వీళ్ళ శకలను చూసిన జనాలు. అనిపిస్తుంది నాకు, మనుషులకు దొంగ బుద్ధి ఉంటుంది కదా. అందరి గురించి అంటలేను భయ్, నేను కొందరు గురించే చెప్తా అన్న. కుళ్ళుబోతుతనాలు, కండ్లమంటతనాలు, దొంగ దెబ్బతీసుడు, దొంగల లెక్క నక్కుడు, ఇగో ఇసొంటివి ఉంటాయి కదా. కానీ ఈ నడుమ జీవాలు కూడా జనాలల్లో తిరుగుతున్నాయి కాదల్లా, అవి కూడా మనుషుల గుణాలను నేర్చుకుంటున్నాయేమో అని అనిపిస్తున్నది వల్ల. రాగుర్రి ఇగో చూడు రాదురి ముచ్చట. మీరైతే పొద్దుగాల 4-5 అవుతుంది, రోడ్డు మీద ఎవ్వరు పనుల కాళ్ళు బిజీగా పోతూనే ఉన్నారు. అంతల్ని ఒక పాలు అమ్ముకుని అన్న బండి మీద పాల క్యాన్ పెట్టుకొని పోతుండు. అంతల్ని ఏమైందంటే ఓర్ నాయను, అర్థమైందా నొల్ల ఏమైందో? అగో
గీడ గొడసాటుకు ఒక పులి జాక్కున్నది. ఎప్పుడెప్పుడు మీద పడదామా అని చూస్తుంది కావచ్చు. ఈ బండే నచ్చుడుతోనే కథ లటుక్కుమని పడ్డది. ఆ పులి కూడా దెబ్బలు తాకినట్టున్నాయి. మెల్లగా మూలుకుంటా పోతుంది. ఇక పాలమ్ముకున్నట్టయినా ఏ పరిస్థితి చూడురి. పాపం ఈయన ఇంకా షాకుల్నే ఉన్నాడు. లీత్తలేడు. అంతల్నే తువ్వం పడిపోయేటోళ్ళు ఏమైంది అనుకుంటే దగ్గరకు వచ్చిరోలా పులి మీద పడ్డదని చెప్పిండు. కథం ఇక వాళ్ళ గజ్జు మన్నది. సాయం చేసేందుకు పోయినోళ్ళు పులి పేరు ఇనుడుతోనే వెనక మరిపోతురు. అగో ఇక లాస్ట్ కు ఒక కారైన అడ్డం వచ్చి ఎట్లనో గట్ల కాపాడ ఓపెన్ చేసిరనుకో, అసలు అదేం పులుల్లా గిట్ల మోక చూసుకొని మరీ పాప మీన మీద దునికింది. దానికేం రోగం కావచ్చు, అది దొంగేశాలు ఎడ నేర్చుకున్నది కావచ్చు. ఈ పులి కొనవాడైతే పులి నోట్ల తలకాయ పెట్టుడు అనే శాస్త్రం ఎరికే కదా మీకు. తిమింగలం నోట్ల తలకాయ పెడితే ఎట్లుంటది? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోతున్నాయి మల్లీశ్వరి. తిమింగలం నోట్లే తలకాయ పెట్టుడేంది అని అంటారా? తలకాయ కాదు, ఒక మనిషి దాని కడుపులకే పోయిండు. అటెన్క ఏమైందంటే చూడుండ్రి, షాక్ అవుతారు. ఓరి నాయనో, అసలు భూమి మీద నూకలు నీళ్లు బాకీ ఉండుడంటే ఇదే కావచ్చు. అయితే ఒక సముద్రంలోనోళ్ళ తండ్రి కొడుకులు బోటు షికారు పోయిండు. చెరొక్క పడవనట. అంతల్నే ఒక పెద్ద తిమింగలం వచ్చింది. ఇక ఈ కొడుకును చిన్న పడవను లటుక్కున మింగింది. హాగో కొడుకు కడుపులకు కూడా పోయిండోల్లా. ఇక పాప మా నాయనది ఒకతన్లాట కాదు. అయితే కిస్మత్ చూడుండ్రోల్లా, అప్పుడే తిమింగలానికి కక్కొచ్చిందంట. లటుక్కుమని ఉమ్మేసింది. నోట్లకెళ్ళి ఆ పడవ ఉన్ను ఇగో ఈ మనిషి బయటకు వచ్చిర్రు. పిల్లగాడు బతికి బయట పడ్డాడు. ఇక తిమింగలం కడుపులకెళ్ళి బయటకు వచ్చిన కొడుకును నాయననే ఒడ్డుకు తెచ్చుకొని కాపాడుకున్నాడు. నిజంగా అదృష్టం అంటే అదృష్టమే పోన్రి. ఇసాంటి సీన్లు ఛత్రపతి అసాంటి సినిమాలనే చూస్తాం గానీ బయట కూడా జరుగుతున్నాయి వల్ల కదా. Vente. Tranquilo, agarra el bote, agárralo, tranquilo, agárralo. No te subas, agárralo. Tranquilo, agárralo. Agárralo, vete a la orilla. Tranquilo. Ya voy. Tranquilo, ya voy. Tranquilo. Vamos a la orilla, tranquilo. Agárrate de la cuerdita. Agárrate de mi cuerdita. Tranquilo, agárrate de mi cuerdita de atrás, no me tumbes. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ దా ముచ్చట్లు. ఇవ్వనట్టలో ఇయాలిటి ముచ్చట్లు. ఇక మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి. అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లు తీసుకొని కలుస్తుంది. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండరు టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.